గురజాల చిత్తూరు జిల్లా వీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక హత్యను నిరసిస్తూ గురజాల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బుధవారం పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి బ్రహ్మనాయుడు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి గురజాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల జర్నలిస్టులు మాట్లాడుతూ నిన్న మంగళవారం ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దొండగులు వేట కొడవళ్లతో వెంటాడి అత్యంత హేయంగా హత్య చేయడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాసిన వార్తలే ఈ హత్యకు ప్రేరణగా నిలిచాయని, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గురజాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏవో సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గురజాల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. వెలుగుతూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ హత్యలో పాల్గొన్న దోషులను వెంటనే ప్రభుత్వం వెంటనే విలేకరులకు భద్రతను వార్తలు రాసి విలేకరులకు కలిగి ఇబ్బందులు ప్రభుత్వం వెంటనే మిత్రులారా, చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి పైన అతి పాశవికంగా మరి కత్తితో దాడి చేసి వేటాడి అతన్ని చంపడం జరిగింది. సహజంగా విలేకరులు రాసే వార్తలకి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం ఒక రకమైన స్థాయి వరకు జరిగినాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న దాడులు లేకపోతే బెదిరించే కార్యక్రమాలు జరిగాయి. కానీ నిన్న మరి వాకింగ్కి వెళ్తున్న ఒక విలేకరిని ఒంటరి వాడిని చేసి 2 మనుషులు వచ్చి బండి మీద కొబ్బరి బోండాలు నరికే కత్తి తీసుకొని 17 చోట్ల అతన్ని గాయపరిచి వెంటాడి చంపటం అనేది మరి ప్రజాస్వామ్యంలో అతి పాశవిక చర్యగా ఇది భావించాలి. అతనిపై వార్తలు రాస్తున్నాడన్న ఒకే ఒక్క అక్కస్తోటి మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ దాడి చేయడం జరిగింది. ఈ దోషులను వెంటనే పట్టుకోవాలి పోలీసులు. మరి చట్ట ప్రకారంగా ఏవైతే కేసులు నమోదు చేయాలో కఠినంగా వాళ్ళని నమోదు చేసి వాళ్ళ మీద అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పెట్టాలి. ఇటువంటి దాడులు జరిపిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పెడితే చట్ట ప్రకారం వారిని శిక్షిస్తే మరి ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అంతేగాని ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే ఇటువంటి దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆంధ్రజ్యోతి విలేకరిని పాశవికంగా దారుణంగా చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురజాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన పాతపాటేశ్వరమ్మ గుడి వద్ద నుంచి ప్రదర్శన చేసుకుంటూ మన ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని మరి గురజాలలో ఈరోజు ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. విలేకరులకు భద్రత కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందని భావించాలి. ఎందుకంటే వేరే వ్యాపకాలతో దాడులు జరిగితే అది పర్సనల్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ విలేకరి ఖచ్చితంగా వార్తలు రాయటం అనే ఒకే ఒక అంశంపై దాడి జరిగింది. యావత్ రాష్ట్రంలో ఉన్న విలేకరులు, ప్రజా సంఘాలు అందరూ స్పందించి దాడిని ఖండించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి చేయాలని కోరుకుంటున్నాం. జోహార్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి.